హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. OnePlus ఈ బ్రాండ్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. లాంచ్ అయిన కొద్ది కాలంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ ఫోన్స్ తయారు చేసేటువంటి సెగ్మెంట్లో ఈ కంపెనీ స్టార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళు రీసెంట్గా స్మార్ట్ టీవీ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అయ్యారు. లాస్ట్ ఇయర్ మన ముందుకి OnePlus Q1 అలాగే Q1 Pro అని చెప్పి రెండు స్మార్ట్ టీవీస్ని అయితే లాంచ్ చేశారు. ఆబ్వియస్లీ OnePlus అంటే దానికి సంబంధించినటువంటి క్వాలిటీ అలాగే దానికి సంబంధించినటువంటి డెడికేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సేమ్ అదే విధంగా ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ఆడియోలో కానీ వీడియోలో కానీ వీళ్ళు ఈ రెండు స్మార్ట్ టీవీస్ని అయితే తీసుకొచ్చారు. కాకపోతే QLED టెక్నాలజీలో ఏదైతే ప్రీవియస్లీ LG, శాంసంగ్, సోనీ ఇట్లాంటి వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ప్రైస్ కన్నా చాలా అగ్రెసివ్ ప్రైజింగ్గానే Q1 వచ్చేటప్పటికే మీకు జస్ట్ కేవలం 70,000 రూపాయలు, అంటే 69,900 చిల్లర. అఫ్కోర్స్ ఆఫర్స్లో మనకు 65,000 రూపాయలు అట్లా కూడా వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఇక Q1 Pro దీంట్లో అడిషనల్గా మనకి పాపపింగ్ లేదా పాప్ డౌన్ సౌండ్ బార్స్ని మన ముందు తీసుకొస్తూ అరౌండ్ 1 lakh రూపీ దాకా తీసుకొని రావడం అయితే జరిగింది. అఫ్కోర్స్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఆ ఫ్యూచర్స్కి దట్ ఈస్ మోస్ట్ వాల్యూ ఫర్ స్మార్ట్ టీవీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ టీవీస్ని కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని రూమర్డ్ ఇన్ఫర్మేషన్స్ అయితే మనకు వస్తూనే ఉన్నాయి అండ్ సర్టిఫికేషన్స్ కూడా మన ముందుకు రావడం జరుగుతుంది. ఇదంతా ఒక పక్కకు పెట్టారు అన్నట్లయితే అఫీషియల్గా కంపెనీయే డైరెక్ట్గా టీజ్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వచ్చే నెల 2వ తారీఖు మన ముందుకు రాబోతున్నాయి. అసలు ఏంటి ఈ స్మార్ట్ టీవీస్ అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బేసిక్గా ఈసారి వీళ్ళు రెండు స్క్రీన్ సైజెస్లో మన ముందుకి స్మార్ట్ టీవీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. మొదటిగా వచ్చేటప్పటికే 43 ఇంచెస్, మరొకటి వచ్చేటప్పటికే 32 ఇంచెస్. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 43 ఇంచెస్ ఏదైతే ఉందో మనకి అల్ట్రా హై డెఫినేషన్ 4K సెగ్మెంట్ దాని కింద తీసుకొని వస్తున్నారు అండ్ LED ప్యానల్ తోటి మన ముందు తీసుకొస్తున్నారు. కాబట్టి మేబీ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికే అరౌండ్ 25 దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే 24,999 ప్రైస్ ట్యాగ్లో. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం MI కావచ్చు, VU కావచ్చు, అలాగే రెస్ట్ ఆఫ్ ద అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఛార్జెస్ అయితే చేస్తున్నాయి. మరి అదే ఛార్జెస్లో తీసుకొని వస్తే OnePlusకి వాల్యూ ఏముంటుందని ఆలోచిస్తున్నారా? OnePlus మెయిన్ ఫర్ క్వాలిటీ. సో ఇప్పుడు దాకా మీరు చూసినటువంటి టీవీలన్నిటికీ కూడా ఒక మైల్ స్టోన్ కింద ఈ OnePlus స్మార్ట్ టీవీ మన ముందుకు వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. అంటే ప్రైస్లో నేనైతే అగ్రెసివ్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ అదే ప్రైస్ ట్యాగ్లో మనం హై ఎండ్ ఫీచర్స్ని అలాగే హై ఎండ్ అవుట్పుట్ని, క్వాలిటీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదైతే మనకి ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ టీవీలో ఉంటాయో. ఇకపోతే వీళ్ళు నిన్న సరికొత్తగా మరొక టీజర్ని అయితే టీజ్ చేయడం జరిగింది. గెస్ ద ప్రైజ్ అని 1X999 అనేటువంటి పేరుతో. సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే 32 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ప్రైజ్ అయ్యి ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 32 ఇంచెస్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు ఫుల్ HD స్మార్ట్ టీవీని తీసుకొస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళు కనుక ఫుల్ HD స్మార్ట్ టీవీని తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక దీన్ని కేవలం మనకి 14,999 రూపాయలకి. సాధారణంగా ఇప్పుడు మనకి ఫుల్ HDలో ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ అయితే 32 ఇంచెస్లో లేవు. కేవలం మనకి 43 ఇంచెస్ లేదా మనకి ఇంకా అబోవ్ వాటిల్లో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో 32 ఇంచెస్ అన్నింటిలో కూడా HD రెడీ 720 పిక్సెల్ మీదనే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఈ బడ్జెట్లో ఈ స్క్రీన్ సైజ్లో కూడా ఫుల్ HD తీసుకొద్దాము, అది కూడా అందుబాటు ధరలో తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో మేబీ తెచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. ఈవెన్ మొన్న రీసెంట్గా రియల్మీ కూడా లాంచ్ చేసింది అరౌండ్ 13,000 రూపాయలకి. అలాగే VU కంపెనీ, MI కంపెనీ ఇట్లాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా స్మార్ట్ టీవీస్ అప్రాక్సిమేట్లీ మనకి ఇదే ప్రైస్ ట్యాగ్లో ఉంది. కాబట్టి మేబీ వీళ్ళు ఇంకొక 2,000 రూపీస్ అడిషనల్గా ఛార్జ్ చేస్తూ మన ముందుకి ఫుల్ HDలో 32 ఇంచెస్ కేవలం 15,000 రూపాయలకి, అంటే 14,999 రూపాయలకి తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళు కనుక ఈ 32 ఇంచెస్లో HD రెడీ స్మార్ట్ టీవీని తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వచ్చేటప్పటికే కేవలం 10,999 లేదా 11,999 రూపాయలు, అంటే ఇప్పుడున్న మార్కెట్ కన్నా ఇంకా తక్కువకే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ రెండిట్లో ఏదన్నా అవ్వచ్చు. ఒకవేళ HD రెడీ టీవీ అయినట్లయితే కనుక అరౌండ్ 11 లేదా 12,000 రూపాయలకి, లేదు అది ఫుల్ HD స్మార్ట్ టీవీ అయినట్లయితే కనుక మేబీ 15,000 రూపాయలకి తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ కూడా నిన్న మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్లో కూడా బయటపడటం జరిగింది. అండ్ దీని మోడల్ నెంబర్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 32 ఇంచెస్ వచ్చేటప్పటికే HA0A00 అని, అలాగే 43 ఇంచెస్ వచ్చేటప్పటికే FA0A00 అనేటువంటి మోడల్ నెంబర్స్తో మన ముందుకు రాబోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించినటువంటి బ్లూటూత్ రిమోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి
మనకి సర్టిఫై అవ్వడం జరిగింది. అంటే దీంట్లో మనకి వాయిస్ కమాండ్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అఫ్కోర్స్ అదేం ఇదేం కాదు, ఇవాళ రేపు ప్రతి ఒక్క స్మార్ట్ టీవీ కూడా మనకి వాయిస్ కమాండ్ సర్వీసెస్ అయితే ఈవెన్ 32 ఇంచెస్లో కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే మీకేమనిపిస్తుంది, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రైజింగ్ గురించి కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి గెస్ట్ గురించి కానీ. ఇక నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 55 ఇంచెస్ అయితే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ 55 ఇంచెస్లో క్యూలెడ్ ఉంది కాబట్టి మేబీ తీసుకొచ్చినా కానీ వీళ్ళు కపుల్ ఆఫ్ మంత్స్ వెయిట్ చేసిన తర్వాత 55 ఇంచెస్లో కూడా మనకి ఎల్ఈడికి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని మన ముందు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇక ప్రైజ్ స్క్రీన్ సైజ్ని అయితే మనం డిస్కస్ చేసాం. ఇక దీని లోపల స్పెక్స్ని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద టీవీస్ అన్నీ కూడా మనకి 1 GB ఆఫ్ ర్యామ్ అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. మేబీ దీనిలో కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం క్వాడ్ కోర్ ప్రాసెసరే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే మేబీ వీళ్ళు 1.5 GB ర్యామ్ లేదన్నట్లయితే 2 GB ర్యామ్ని మన ముందు తీసుకొచ్చి 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని తీసుకొస్తారనుకుంటున్నాను. బోత్ ద టీవీస్లో హార్డ్వేర్ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా సేమ్ ఉంటుంది, జస్ట్ స్క్రీన్ సైజ్ ఒకటే తేడా ఉంటుంది. ఇక దీంట్లో మనకి ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో మనకి 32 ఇంచెస్లో వచ్చేటప్పటికి వీళ్ళు 24 వాట్స్ అలాగే మనకి 43 ఇంచెస్లో వచ్చేటప్పటికి 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ని మన ముందుకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ రెండింటిలో కూడా మనకి సింగిల్ బ్యాండ్, ఒకవేళ మీరు కనుక 4Kలోకి వెళ్ళారు అన్నట్లయితే అంటే 43 ఇంచెస్లో 4K తెచ్చారు అన్నట్లయితే అక్కడ డ్యూయల్ బ్యాండ్ తెచ్చే అవకాశం ఉంది. అలాగే 32 ఇంచెస్లో ఫుల్ హెచ్డీ తీసుకొచ్చినా కానీ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే బోత్ 2.4 GHz అలాగే 5 GHz రెండింటికి వర్క్ చేయడం అయితే జరుగుతుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇందులో బ్లూటూత్ 5.0 టెక్నాలజీ యాజ్ యూజువల్గా మనందరికీ తెలిసిందే. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫర్ ఏ చేంజ్ మేబీ వీళ్ళు Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఆండ్రాయిడ్ టీవీలో ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 10 కూడా డెవలపింగ్ రన్ అవుతుంది కాబట్టి మేబీ దాంతో వీటిని మనకు ప్రొడ్యూస్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు అన్నట్లయితే యాజువల్గా మనకి Android 9 ఆపరేటింగ్ సిస్టమ్తోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే OnePlus నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి డిజైన్లో కూడా మనకి చూడటానికి ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ టీవీ కింద వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ OnePlusలో డిజైన్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్లీ లైట్ వెయిట్లోనే వీటిని డిజైన్ చేసే అవకాశం ఉంది. ఇక రిమోట్ విషయానికి వచ్చారంటే ప్రీవియస్లీ మీరు ఏదైతే రిమోట్ని చూసారో మోస్ట్ ప్రాబబ్లీ దీనిలో కూడా అదే విధంగా వీళ్ళు రీఛార్జబుల్ రిమోట్స్ని, అంటే రెగ్యులర్గా మనం బ్యాటరీస్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రీఛార్జబుల్ రిమోట్స్ అలాగే మొబైల్ ఫోన్కి లాగా వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ కూడా సైడ్ని ఇచ్చి మనకి యూనిబాడీ రిమోట్ని తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు, ఎందుకంటే ఇక్కడ OnePlus కాబట్టి. ఇక దీంట్లో ఓటీటీ యాప్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ అయితే బై డిఫాల్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే OnePlus మొబైల్ ఫోన్ యూస్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం స్పెషల్ ఫ్యూచర్గా OnePlus ప్లే కానీ ఇలాంటి ఫీచర్స్ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో ఇది ఫ్రెండ్స్ OnePlus అతి త్వరలో అంటే ఎంతో దూరం లేదు, నెక్స్ట్ మంత్ 2nd అఫీషియల్గా వీళ్ళు ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆ లాంచ్ ఈవెంట్లోనే వీటిని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ టీవీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్డ్ న్యూస్ అలాగే వీటి ప్రైస్ సెగ్మెంట్ దాని గురించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.